ఎంకుకున్న కాడనే ఎంకులాడుకోవాలి అన్నట్టు ఎక్కడ అవమానం జరుగుతుందో అక్కడనే గొప్ప గౌరవం ఇయ్యాలి అన్నట్టు చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. మాజీ మంత్రి కేటీఆర్ కామారెడ్డిలో జరిగే ఆత్మ గౌరవ గర్జన అనే కార్యానికి పోయిండు. ఏప్రిల్ 14న ముదాం సాయిలు అనే ఓ దళిత లీడర్ను పోలీసులు అవమానించిండ్రు. ఒంటి మీద బట్టలు ఊడిపోతున్నా ఆకుంటా పోలీస్ కారెక్కిచ్చిండ్రు. హాగో ఆ ముదం సాయిల్ను కాంగ్రెస్ సర్కార్ అగౌరవపరిస్తే బీఆర్ఎస్ పార్టీ గౌరవించింది. కుర్చీలో కూర్చుండబెట్టి మెడల దండేసి శాల్వా కప్పి సన్మానించింది. అంతేకాదు ముదం సాయిల్ అన్న ఇంటికి కేటీఆర్ పోయి భోజనం చేసిండు. మీ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగుంటదనే భరోసా ఇచ్చిండు. అక్కడి ఆత్మగౌరవ గర్జనల కేటీఆర్ మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి అంటాడు, ఏమున్నదా కడుపు కట్టుకుంటే 1 సంవత్సరం 40,000 కోట్లు కట్టేయచ్చు, కడుపు కట్టుకుంటే ఎడమ చేత్తో ఇచ్చేయచ్చు 40,000 కోట్లు అన్నాడు. ఇట్లా రుణమాఫీ మీద సర్కార్ ఎట్లా మోసం చేసిందో చెప్పుడే కాదు, వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలలో జనం ఏం చేయాలని కూడా చెప్పిండు. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిండ్రో వాళ్ళ బట్టలు ఈ ఓటే తూట ఇంకేం చేసి అక్కర్లేదు, వస్తారు మళ్ళీ దగ్గరికి. కాబట్టి గట్టిగా బుద్ధి చెప్పుండ్రు అన్నట్టు కార్యకర్తల కడుపు నిండా ఫుల్ జోష్ నింపిండు. అట్లనే గురుకులం పిల్లలు పడుతున్న తిప్పల గురించి చెప్పిండు. ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే. కానీ ఆయన మాత్రం ఏమ్లాడ గుడికోతే రేవంత్ రెడ్డి పెట్టిన బువ్వ తిన్న బువ్వ ఖర్చు ఎంతో తెలుసా? ప్లేటుకు 1,35,000 రూపాయలు. ఏం తినిపాడో నాకైతే తెలియదు. బంగారం తినడా వాడు వెండి తినడా? ఒక ప్లేటుకు 1,35,000 అట. ఇగో ఇట్లా బాగానే వేసుకున్నాడు కాంగ్రెస్ సర్కార్ను. అయితే ఈ సభల పాటలు రాసి వాడే తెలంగాణ ఉద్యమకారుడు దేశపతి శ్రీనివాస్ కూడా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి మీద గమ్మతి పిట్ట కథ చెప్పిండు. అదేందో ఈయన నవ్వుకోండ్రోసారి. పాత డైనోరా టీవీ లెక్కున్నదట, ఈ టీవీ మాత్రం అన్నిటికంటే రేట్ ఎక్కువ అన్నాడట. అరే ఎందుకే ఈ టీవీ ఇంత రేట్ ఎక్కువ ఎందుకు? ఇది మామూలు పాత టీవీ లెక్కున్నది కదా, గంత పెద్ద కొత్త టెక్నాలజీ ఉన్న టీవీలో ఉన్న దానికంటే దీనికి రేట్ ఎక్కువ అన్నాడు. ఇందులో ఒక ప్రత్యేకత ఉన్నది, దేంట్లో లేని ఫీచర్ దీంట్లో ఉన్నది ఏం చెప్పిండు. ఏందా ఫీచర్ అని అడిగిందట. బ్రహ్మాండమైన ఫీచర్ అది, తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటున్న ఫీచర్ అన్నాడట. ఏందన్నాడట, ఏముందా రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది కదా. రేవంత్ రెడ్డి స్పీచ్ మొదలు పెట్టగానే ఆ టీవీ ఆటోమేటిక్ బంద్ అయిపోతుంది. సుషిన్రా ఎంత పెద్ద జోక్ వేసిండో. పక్కున కేటీఆర్ కూడా చెయ్యి అడ్డం పెట్టుకొని అవుతున్నాడు. హాగు ఆ తీరుగునే అట రేవంత్ రెడ్డి మాటలు. అందుకే ఆటోమేటిక్ గా బంద్ అయ్యే టీవీలకు గిరాకీ పెరిగే రోజు వచ్చింది అన్నట్టు పరాశకం చేసిండు.